ఆరోగ్యకరమైన మెత్తగా ఫ్లఫీగా ఉండే బ్రేక్ఫాస్ట్ కోసం చూస్తున్నారా? అయితే హెల్తీగా ఈ రాగి ఇడ్లీను తయారు చేసుకుందాం. అందరికీ నమస్కారం అండి. శోభాస్ కల్నరీకి స్వాగతం. ఈరోజు కేవలం 3 సింపుల్ పదార్థాలతో రాగి, ఇడ్లీ బియ్యం, మినపప్పులతో ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన రాగి ఇడ్లీ రెసిపీని మీతో పంచుకుంటున్నాను. 1 కప్పు ఇడ్లీ బియ్యం తీసుకున్నాను. 1 కప్పు రాగుల్ని తీసుకున్నాను. అరకప్పు మినపప్పు, తగినంత ఉప్పు, కొంచెం 1 టీ స్పూన్ మనం మెంతులను కూడా తీసుకొని బాగా కడిగి ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. మరో గిన్నెలో మినపప్పును కూడా అదే సమయం పాటు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత మినపప్పును మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తర్వాత బియ్యం మరియు రాగులను కూడా బాగా మెత్తగా రుబ్బుకోవాలి. రెండు పిండులను కలిపి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత మూత పెట్టి 6 నుంచి 8 గంటల పాటు పులయబెట్టాలి. మరుసటి రోజు కానీ అదే రోజు కానీ 6 గంటల నుంచి 8 గంటల నానిన తర్వాత పిండిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఇడ్లీ గిన్నెలు తీసుకొని కొంచెం నెయ్యి రాసి మనం ఇడ్లీలను ఆవిరికి ఉడికించుకోవాలి. ఆవిరికి 20 నిమిషాల పాటు ఉడికితే చాలండి. అంతే, మన ఇడ్లీలు రెడీ అయినట్టే. అంతేనండి, ఆరోగ్యకరమైన పోషకాలు నిండిన రుచికరమైన రాగి ఇడ్లీలు రెడీ అయినట్టే. వీటిని కొబ్బరి చట్నీతో కానీ మరియు సాంబార్తో కానీ వేడివేడిగా సర్వ్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. మరియు మరిన్ని ఆరోగ్యకరమైన సాంప్రదాయ వంటకాల కోసం శోభాస్ కల్నరీను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఎప్పుడైనా రాగి ఇడ్లీలు ట్రై చేశారా? మీ అనుభవాన్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరిన్ని రుచికరమైన రెసిపీల కోసం ఫాలో అవ్వండి. ఉమెన్స్కి ఇది చాలా మంచిదండి రాగి. థ్యాంక్ యూ.